మిత్రులందరికీ నమస్కారం. చేయుత కొత్త పెన్షన్ల మంజూరీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోనున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి ఒక అనధికారికమైనటువంటి సమాచారము రావడం అనేది జరిగింది. ఏమిటి ఆ కీలకమైనటువంటి నిర్ణయము? ముఖ్యమంత్రి తీసుకునే కీలకమైనటువంటి నిర్ణయం వల్ల ఈ ఆసరా కొత్త పెన్షన్లలో ఎవరికి ఏ విధమైనటువంటి లబ్ధి కలగనుంది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు, మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి మిత్రులు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆసరా పెన్షన్లనండి లేదా చేయుత పెన్షన్లనండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీరు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి సహకారాన్ని అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చేయుత కొత్త పెన్షన్ల మంజూరీలో బీసీ కులాల వారికి ఒక మేలు చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే, ఇక్కడ బీసీ కులాలలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కులాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ను అందించాలి అని చెప్పేసి ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ చేతి వృత్తులపై జీవిస్తున్నటువంటి కులాలు ఏ కులాలు ఉన్నాయి అంటే, కుల వృత్తులపై జీవిస్తున్నటువంటి కులాలు ఏ కులాలు ఉన్నాయి అంటే, ఇక్కడ చాకలి వారు కానివ్వండి, మంగళవారి కానివ్వండి, కమ్మరి వారి కానివ్వండి, కుమ్మరి వారి కానివ్వండి, అవసలి వారి కానివ్వండి, మేదరి వారి కానివ్వండి, పూసలి వారి కానివ్వండి, ఈ విధంగా చేతి వృత్తులపైన కుల వృత్తులపైన ఆధారపడి జీవించేటువంటి పేద ప్రజలకు 50 సంవత్సరాలకే పెన్షన్లను అందించాలి అనే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకొనున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని తీసుకొనున్నారు అంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో ఈ హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ బీసీ కులాలలో కుల వృత్తులపైన చేతి వృత్తులపైన జీవిస్తున్నటువంటి పేద ప్రజలకు మేము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు నిండిన వెంటనే వారికి ఆసరా పెన్షన్లను కానివ్వండి, చేయుత పెన్షన్లను కానివ్వండి 2000 రూపాయల పెన్షన్ను అందిస్తాము అని చెప్పేసి వారు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ హామీని ఇప్పుడు ఇవ్వబోయేటువంటి 2 లక్షల పెన్షన్లలో అమలు చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అనేది అందుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలను మచ్చిక చేసుకోవడానికి, దగ్గర చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ను కల్పిస్తాము అని చెప్పేసి చట్టసభల్లో చేసిన బిల్లు ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టేయవచ్చు. కానీ ఆ ప్రయత్నం అయితే బీసీలను దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసింది. బీసీ జనగణన చేశామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఈ విధంగా బీసీలను దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం అనేది చేస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ బీసీ కులాలలో చేతి వృత్తులపైన కుల వృత్తులపైన జీవించేటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి పేద ప్రజలకు, పేద కులాల్లోని ప్రజలకు ఈ 50 సంవత్సరాలకే పెన్షన్లు అందించాలనే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోబోతున్నట్టుగా మనకు ఆఫ్ ద రికార్డులో తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ కులాలలోని కుల వృత్తులపై జీవించేటువంటి వారికి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకుంటారా, తీసుకోరా అన్నది మనకు ఒక 10-15 రోజుల్లో తెలియడం అనేది జరుగుతుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారే గనుక ఈ 50 సంవత్సరాలకి కుల వృత్తుల వారికి పెన్షన్లు ఇస్తామని ప్రకటించినట్లయితే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.